ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్తాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, గంట లేట్ అయినా, 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు, కానీ వాళ్ళతో సమాధాన పడాలని నేను చెప్పట్లేదు. తండ్రి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా మనం జీవించాల్సిందే, మనం నడుచుకోవాల్సిందే. అప్పుడే మనకున్న సమస్యలైనా, మనకు ఉన్న అవసరతలైనా తీరాలంటే తండ్రి మాట చొప్పునే మనం నడుచుకోవాల్సిందే. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మనం ఏదైనా పని చెప్పంగానే చేశారనుకోండి, మనకి ఎంత హ్యాపీగా అనిపించింది, ఎంత సంతోషం వేసింది కదా. అదే ఒక 10 సార్లు చెప్పినా, 15 సార్లు చెప్పినా ఒకటే పని, అదే మనం 10 సార్లు చెప్పినా కూడా మాట వినలేదనుకోండి, మనకి ఎలా ఉండిద్ది, ఎంత కోపం వచ్చింది. అలాగే తండ్రి ఒక మాట రాపించి పెట్టాడు అంటే ఆ ప్రకారంగా ఖచ్చితంగా మనం మన జీవితం మార్చుకోవాల్సిందే, మన ఆలోచనలు మార్చుకోవాల్సిందే, ఆ ప్రకారంగా మనం చేయాల్సిందే. అప్పుడు తండ్రికి ముచ్చటేసింది మన మీద. అరే చెప్పంగానే, ఇదిగో నేను నీ సహోదరితో నువ్వు మనస్పర్ధలు ఉంటే నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడు. ఎవరితో నన్ను నీకు మనస్పర్ధలు ఉంటే వాళ్ళతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చొని నా మాటకు విలువిచ్చి నా బిడ్డలు ముందు ఆ మాట చొప్పు నడుచుకుంటారని తండ్రికి అసలు ఎంత సంతోషిస్తాడు. మామూలుగా మనుషులుగానే మనం చెప్పంగానే మాట ఉంటే మన పిల్లల విషయంలో మనం ఇంత సంతోషిస్తే, సర్వ సృష్టికర్త ఆయన బిడ్డలుగా మనం ఆయన మాట వింటే ఇంకెంత సంతోషిస్తాడండి. కాబట్టి బైబిల్ వాక్యం ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆ ప్రకారంగా ఎప్పుడైతే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయో, మన ప్రవర్తన మారిపోద్దు, మన చూపులు మారిపోతాయో, మన ఆలోచనలు మారిపోతాయో, మన మాట తీరు మారిపోయిద్దో, ప్రేమగా ఒకప్పుడు గయ్యాడిలాగా ఉన్నాము, ఇప్పుడు సౌమ్యంగా, దీర్ఘశాంతంగా, ఎవ్వరు కనిపించినా సరే ప్రేమగా మాట్లాడతాం. అలవాటు చేసుకోండి. అరే ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఎందుకు ఇలా అయితే మారిపోయారంటే, మా పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఇట్లా రాపించి పెట్టాడు తండ్రి రాపించాడంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా నేను మారాల్సిందే, అదే తండ్రి కోరుకునేది అని మనం చెప్పామనుకో, వాళ్ళు ఆలోచిస్తారు ఎదుటి వాళ్ళు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లంటెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ. నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి క్షేమంగా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని, క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ అవసరతల కోసం నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు నా ప్రభా మీకు తెలిసే ఉన్నది. నా తండ్రి, జాలిగల దేవా, బిడ్డలు నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు, గ్రహించుకునే హృదయాన్ని, తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు ఎలా మార్చుకోవాలో, మీ మాట చొప్పున మేము ఎలా జీవించాలో, మీ మాట చొప్పున మేము ఎలా ప్రవర్తించాలో నా ప్రభు మాకు తెలియట్లేదు. నా తండ్రి,
జాలిగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలి, మీ మాట చొప్పున మేము ఎలా మా బ్రతుకులు మార్చుకోవాలి, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీ పరిశుద్ధత నా ప్రభా. మీరెంత సహించారు, మీరెంత జాలిపడ్డారు, మీరెంత ప్రేమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి. అంత క్షమించారు నా ప్రభా. అంత సున్నితమైన, అంత ప్రేమ గల మనసు నా ప్రభా మీరు కలిగి ఉన్న ఆ మనసుని మాకు అనుగ్రహించు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా ప్రభా సున్నితమైన మనసును, సాత్వికమైన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి అతన్ని. దీర్ఘశాంతముతో నా ప్రభా ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి అతన్ని. మీరు మమ్మల్ని ప్రేమించి, మీరు మమ్మల్ని ఘనపరిచి నా ప్రభు, మమ్మల్ని నా ప్రభు మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకొని నా తండ్రి ఈ జీవితాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించారు. మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభు సంతోషంగా ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. ఎప్పుడు మా ఆలోచన అంతా ఉన్న సమస్యల మీదే, ఉన్న అవసరతల మీద ఆలోచనలు మా మనసు ఉంటుంది. కానీ సంతోషంగా నా తండ్రి నాకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడని మిమ్మల్ని స్తుతించలేకపోతున్నాం. మీరు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాం. ఎప్పుడు నిరుత్సాహంలోనే, ఎప్పుడు నిస్పృహంలోనే జీవిస్తున్నాం నా తండ్రి. అటువంటి హృదయాలను నా ప్రభు మాకు తీసివేసి నా తండ్రి మీ దీర్ఘ శాంతముతో మా కుటుంబాలని మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభు. మీరెంత పరిశుద్ధంగా జీవించారో నా తండ్రి, అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి, మీరు మెచ్చుకునేలా మేము ఎలా బ్రతకాలో నా ప్రభా మాకు అనుగ్రహించండి. మాకు తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో నా ప్రభా ఎన్నో లక్షల అప్పులయ్యాయి, అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. అన్ని లక్షల అంత అప్పు ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి వాళ్ళ సొంత ఆలోచన చేసి, ఒకవేళ తెలియక నా ప్రభు అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేకుండా ఏం చేయాలో తెలియట్లేదు అని బిడ్డలు నా ప్రభు దుఃఖంలో ఉన్నారు. బిడ్డలు చేసిన తప్పైనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. అప్పుడు తీరే దారి నా ప్రభు మీరే చూపించండి అని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మనుషుల మీద బిడ్డలు నా ప్రభు డిపెండ్ అవ్వకుండా నా తండ్రి మనుషుల వైపు, మనుషుల తోడు, మనుషుల సహాయం బిడ్డలు కోరుకోనివ్వద్దు నా తండ్రి. మీ పాదాల దగ్గరకు రావాలని నా ప్రభు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, కనీసం వాళ్ళల్లో ఒకరి వారిగా ఉన్నా కూడా నాకు ఇంత పరిస్థితి, ఇంత దుఃఖం, నేను ఇంత బాధ, ఇంత ఇబ్బంది నేను పడేవాడిని కాదు కదా, నాకున్న ఈ వెర్రితనంతో బయటకు వచ్చేసాను కదా అని నా ప్రభు బిడ్డ గ్రహించుకొని నా తండ్రి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి ఆ తండ్రి ఎంతో సంతోషించి హక్కును చేర్చుకున్నాడు. అంతకన్నా గొప్ప మనసు నా తండ్రి మీది. జాలిగల దేవా, మీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా మీరు త్రోసివేయరు నా ప్రభు. బిడ్డలు నా తండ్రి తెలియక నా ప్రభు అప్పులు చేసిన తండ్రి ఇప్పుడు తీర్చలేని పరిస్థితులు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీరు జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఆర్థిక పరిస్థితులు ఏ కుటుంబంలో అయితే సరిగా లేవో నా ప్రభు, బిడ్డల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డలు, మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు నా ప్రభు సమృద్ధిగా బిడ్డలకు మీరు ఇవ్వగల శక్తి నా ప్రభు మీకు మాత్రమే ఉంది. ఎవరిని మీరు ఒట్టి చేతులతో పంపించారు నా తండ్రి. జాలిగల దేవా, మీ మాటలు వినడానికి నా ప్రభు మరి ఎంతో దూరం నుంచి వచ్చారు. అయ్యో ఇన్ని రోజులైంది కదా, మరి వాళ్ళ ఆకలితో పంపిస్తే వాళ్ళు ఎలా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు, వాళ్ళు సంతోషంగా వాళ్ళ గృహాలకు చేరుకోలేరు కదా అని 5 రొట్టెలు 2 చేపలు నా ప్రభు 5,000 మందికి మీరు ఆహారంగా పంచారు నా తండ్రి. అంత సమృద్ధి మీ దగ్గర మాత్రమే ఉంది నా ప్రభు. బిడ్డలు నా తండ్రి అప్పు తీరే దారి తెలియదు నా తండ్రి. ఎవరి దగ్గర సహాయం అడగాలో తెలియదు బిడ్డలకు, ఎవరి మీద ఆధారపడాలో బిడ్డలకు తెలియట్లేదు నా ప్రభు. జాలిగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి
మీ పాదాల దగ్గరికి ఎంతో ఆశతో నా ప్రభా బిడ్డలు మీ దగ్గరకు వచ్చి ఉన్నారు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. బిడ్డల మీ గొప్పతనం తెలుసుకునేలా అద్భుతంగా రీతిగా నా ప్రభా ప్రతి ఒక్కరికి సమృద్ధిగా మీరు వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగాలు రాలేదేమో. కానీ ఇప్పుడు నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నా నన్ను అడగండి అని మీరు చెప్పారు నా ప్రభా. బిడ్డలు మొదట వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసుకునే కృపాధన్యత బిడ్డలకి ఇచ్చిన తండ్రి. మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే చదువుకునే బిడ్డలు ఉన్నారో, హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి మీరిచ్చిన జ్ఞానం కాబట్టి నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడిగా అంత గొప్ప ఘనత వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే. సొలొమోనా నువ్వు అడుగు, నీకేం కావాలో నన్ను అడుగు, నీకు ఇస్తానన్నారు. అయ్యా నాకు జ్ఞానం ఇవ్వయ్యని అడిగినప్పుడు నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడిగా అంత ఘనత కీర్తి వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా ప్రభా. సొలొమోన్ రాజు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. జాలిగల దేవ మీ బిడ్డలు నా తండ్రి, చదువుకునే బిడ్డలు, చిన్న బిడ్డల దగ్గర నుంచి నా ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్కి ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తే చాలు నా ప్రభా. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే గెలుస్తారు, మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు. ఎందుకంటే మీరిచ్చిన జ్ఞానం నా తండ్రి అంత ఘనత బిడ్డలకి మీరిచ్చిన జ్ఞానంతోనే బిడ్డలకు వచ్చింది నా ప్రభా. జాలిగల దేవా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహ వయసు దాటిపోతుంది కానీ వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, మరి ఎవరైతే నా ప్రభా ఎన్ని సంబంధాలు వచ్చినా సరే ఏ సంబంధం కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, లోకస్తులాగా ఒకవేళ బిడ్డలు ఆలోచిస్తుంటే వాళ్ళ ఆలోచన మార్చివేసి నా తండ్రి చిత్తంలో నా వివాహం జరగాలి, నా తండ్రి చిత్త ప్రకారమే నా వివాహం జరగాలని మీ చేతికి అప్పగించే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలిసింది. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం నేను ఆలోచిస్తుంటే క్షమించిన బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ప్రతి ఒక్కరి వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించున్నారో నా ప్రభు మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరిచిన నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు, విడదయ్యారయ్యా, విడిపోరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా మీరు రానివ్వరు నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు కలిగినా సరే, ఎదురైనా సరే ఇద్దరు కలిసే ఉంటారు కానీ విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో మేము వివాహ సంబంధాలు కుదిరిస్తే ఖచ్చితంగా సంబంధాలు నా ప్రభు నిలబడవు నా తండ్రి. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మాకున్న అనుభవంతో చేస్తే అలాగే ఉంటే నా ప్రభు జాలిగల దేవ, మాకున్న వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవ, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, మీ చిత్తంలో నా ప్రభు బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ చిత్తంలో మీరు ఎవరినైతే నా ప్రభా బిడ్డలకు సంబంధాలు జతపరిచారు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి వాళ్ళ బిడ్డల వివాహాలు పెట్టుకొని ఉండగా ఈ నెలలో ఎవరెవరి వివాహాలు అయితే జరగబోతున్నాయో నా తండ్రి మీరే ముందుంటే నా ప్రభా, మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదు నా ప్రభా, ఉండనివ్వరు నా తండ్రి. కనాను పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా ప్రభా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి అంత శక్తిగల తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, అప్పుల పాలవ్వకుండా, ఎవరి మీద బిడ్డలు ఆధారపడకుండా వాళ్ళకి కావలసిన సమస్తము మీరే సమకూరుస్తారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. ఆ వివాహాల్లో
ఎటువంటి గొడవలు లేకుండా, వివాహాలు ఆటంకాలు ఏమీ రాకుండా, ఎటువంటి గొడవలు కాకుండా మీరే నా ప్రభు ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము ఆ వివాహాలు జరిగించాం కాబట్టి నా తండ్రి, ఆ వివాహాలు బిడ్డలు విడిపోయారండి. అది మా జ్ఞానంతో, ఈలోక జ్ఞానంతో నా ప్రభు ఆ బంధాలు జతపరిస్తే అలాగే ఉంటే నా తండ్రి, జాలిగల దేవా మీ చేతికి అప్పగించుకుంటా నా ప్రభు. మరి మాకున్న అనుభవం, మాకు అనుభవం ఉందలే అని నా ప్రభు మనుషులు జతపరిచారు కాబట్టి బిడ్డలు విడిపోయారు నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు భార్యాభర్తలు విడిపోయారు, విడిగా ఉంటున్నారు, మరలా నా తండ్రి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని బిడ్డల ఒకరేడలా ఒకరికి నూతనంగా పుట్టించి మరొక్కసారి నా ప్రభు బిడ్డల జతపరచు. మీ చిత్తంలో వారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు. అద్భుత కార్యాలను నా ప్రభు బిడ్డల జీవితంలో జరిగించాను నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వివాహమై ఎన్నో సంవత్సరాలైంది, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు కూడా గర్భఫలం పొందుకోలేదు అని నా ప్రభు ఎవరైతే దుఃఖంలో ఉండిపోయారు, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారమ్మా, ఎంతో చులకనగా చూస్తున్నారు, ఎవ్వరూ మాతో ప్రేమగా ఉండట్లేదు అని ఎవరైతే నా ప్రభు బిడ్డలు నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు, అవమానాలు పొందుకుంటున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో ఎప్పుడైనా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జానగల దేవా, మరి హన్నా వలె బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభు. ఒకప్పుడు ఒకనొక సమయంలో హన్నా కూడా నా తండ్రి ఎన్నో అవమానాలు పొంది గొడ్రాలా అని నా ప్రభు పిలువబడింది. ఎంత అవమానకరమైన మాటలు, ఎంత చులకనగా చేసి మాట్లాడారు. ఆ మనసంతా బాధంతా నా ప్రభు మీ పాదాల దగ్గర కుమ్మరించింది నా తండ్రి. అలా ఎలా మీకు మొరపెట్టాలి, ఆ రీతిగా ఎలా బిడ్డలు వాళ్ళకి ప్రార్థన చేయాలో మీ బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎలా బిడ్డలు పొందుకోవాలని నా ప్రభు, మీ ప్రేమ ఎలా పొందుకోవాలని నా తండ్రి బిడ్డలకు నా ప్రభు ఆ గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మరి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా జీవించాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నా ప్రభు. మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా బిడ్డలు వాళ్ళెలా మాట్లాడారు, వీళ్ళెలా మాట్లాడారు అని మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు. నా తండ్రి ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు వాళ్ళేదో అన్నారని నేనెందుకు బాధపడాలి? నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే చాలు, అందరితో నేను సమాధానంగా ఉంటాను. అందరు నన్ను అవమానకరంగా మాట్లాడినా సరే వాళ్ళతో నేను ప్రేమగా ఉండాలి అనే మనసు నా ప్రభు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రభు యేసు నామములో తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం. మేము అడిగినా కూడా నా తండ్రి మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కామయ్యా. అయినా సరే మేము అడిగినా కూడా మా మాట విని మా ప్రార్థన ఆలకించి గర్భాలు తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి మరి గర్భఫలం పొందుకున్నారో తన చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైన నా ప్రభు. బిడ్డ ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతిరోజు కూడా మీరిచ్చిన బహుమానం బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచెమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు బిడ్డలకు నా ప్రభు మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నా తండ్రి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదమ్మా అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా నాకు కావలసి నేను అడిగిన బిడ్డ నా తండ్రి నాకు దయచేస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన నా ప్రభు. వారు ఏ బిడ్డనైతే కోరుకుంటున్నారో ఆ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త నా ప్రభు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు
ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రభా, ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. ప్రతి విషయంలో ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రతిదీ కూడా మీ ద్వారానే, మీ మీదే ఆధారపడి హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని, ఎంత గొప్ప కీర్తి ఘనత సంపాదించినా సరే, వచ్చినా సరే, ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపు, దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం, అహంకారం బిడ్డలకు రానిపోతు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాల్లోనే నడుస్తుంది వ్యాపారం, ఇక లాభాల్లోకి వ్యాపారం రాదా అని నా ప్రభ, ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో నా ప్రభ, ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానంతో ఆ వ్యాపారం నడిపిస్తున్నారేమో, అందుకే నష్టాల్లోనే నడుస్తుందేమో. అలా కాదని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే ముందుండి నా ప్రభు బిడ్డలు నడిపించి ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారాలైన లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ, ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని లాభాల్లోకి నా ప్రభ నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ, ఒకవేళ అయితే నా విషయం తెలియక నా ప్రభ మీకు వ్యతిరేకంగా నడుచుకుని ఉంటే, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ఒక్కసారి బిడ్డల వైపు చూసి నా తండ్రి, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభ, బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో నా తండ్రి, సీరియస్ కండిషన్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభ, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ ఎడల భయము భక్తి కలిగి జీవించేలా వారి హృదయాలు మీ వైపు తిరిగి, ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, తెలియక నా ప్రభా తప్పు చేస్తుంటే నా తండ్రి దయతో నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించి నా ప్రభా, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు మాత్రమే ఇవ్వగలరు. మీరు చెప్పారు తండ్రి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభా. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు, తప్పు మాదే నా తండ్రి. మీ మాట చొప్పున నడుచుకోకుండా మాకు ఇష్టం వచ్చినట్టు జీవించడం తప్పు మాదేనయ్యా. మేం చేసిన తప్పు వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే మాది తప్పు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ప్రతి ఒక్కరు ఇంకా ఏ అనారోగ్యంతో ఉన్నారు, జ్వరాలైనా, జలుబులైనా, దగ్గులైనా, ఎలర్జీతో బాధపడేవాళ్ళు నా తండ్రి, కడుపు నొప్పితో, గర్భాశయ నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, బలహీనతతో నా ప్రభ, కళ్ళ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, వెన్నెముక నొప్పితో నా తండ్రి, నరాల బలహీనత, కాళ్ళ వాపులతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి. ఫిట్స్తో 10 సంవత్సరాల నుంచి ఫిట్స్తో బాధపడుతున్నానమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమని నా ప్రభు ఎవరైతే నా తండ్రి ప్రార్థించమని అడిగారు, ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్నయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు చేసిన ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి అతను. ఒకనొక సమయంలో హిజ్కియా గారు నా ప్రభ మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నువ్వు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ వారు చేసిన తప్పు దయతో క్షమించి, మరణానికి సమీపంగా ఉన్నా సరే, మరణానికి దగ్గరగా వచ్చిన తిరిగి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చి తిరిగి ఆయుష్నివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మారే మనసుని బిడ్డలు మొదట కలిగించి మరలా బిడ్డలకు ఆయుష్ ఇమ్మని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతానికి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, మరి బిడ్డలు బాధపడకుండా, అధైర్యపడకుండా, టెన్షన్ పడకుండా, నా కుటుంబానికి ఎవరు తోడు, నాకెవరు తోడు అని భయపడకుండా నా తండ్రి నాకున్నాడు. నేను ఎడారిలో ఉన్నా సరే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించిన నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభ ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు గారు ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. మీకు ఇష్టలుగా యోసేపు జీవించాడు కాబట్టి ఆ అధికారులకి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు. మీ బిడ్డలు కూడా దేశంగానే దేశానికి పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు వారికి శక్తి లోపం లేకుండా పని చేయాలనే మనసు నా ప్రభ బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ బిడ్డల మీద ఆ యజమానులకి జాలి దయ పుట్టించిన తండ్రి, వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. వారి తోటి వారితో కూడా నా ప్రభు వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి నిందలు వేయకుండా నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరెవరైతే ట్రావెల్ బ్యాండ్ పెట్టారు అమ్మ తీసివేయాలని ప్రార్థించమని అడిగారు, ఒకవేళ ఆ బ్రదర్స్ నా తండ్రి తెలియక నా ప్రభు అధికారులకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ ట్రావెల్ బ్యాండ్ తీసేసేలా మీ కృప అనుగ్రహించండి. మరి సరిగా జీతాలు రావట్లేదని బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాలు తగిన సమయాలు నా ప్రభా బిడ్డలకి రెగ్యులర్గా జీతాలు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు బిడ్డలు పడకుండా ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో బిడ్డలు ఉండకూడదు. మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి అవసరత నా ప్రభు ఒక దిక్కు కాకపోయినా, జీతాలు రాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునేలా, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు. ఎవరినన్నా మేము బాధ పెట్టుంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనసుని మాకు అనుగ్రహించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు మాకు దయచేయండి ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.